హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సొంత పట్టణం నిర్మించనున్న ఎలన్ మాస్క్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి. ఎలన్ మాస్క్ గురించి మనం తరచూ వార్తల్లోనే వింటూ ఉన్నాం. సో ఈ రోజు ఇతను ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి. ఇతను ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి చూస్తే మనము స్నెయిల్ బ్రూక్ అనే ఒక పట్టణాన్ని అండి, స్నెయిల్ బ్రూక్ అనే ఒక కొత్త పట్టణాన్ని నిర్మిస్తున్నాను నేను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దగ్గరగా 3500 ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు ఈ యొక్క ఎలన్ మాస్క్ గారండి. దీనికోసం అమెరికాలకు సంబంధించినటువంటి ప్లేస్లో ఈ యొక్క సిటీని నిర్మిస్తున్నానని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది. సో అదేంటో మనం చూసినట్లయితే ఆస్టిన్కు సమీపంలోని బస్ట్రోప్ కౌంటీలో దగ్గరగా 3500 ఎకరాలు భూమి కొనుగోలు అని చెప్పేసి స్నెయిల్ బ్రూక్. సో ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. మనము స్నెయిల్ బ్రూక్ అని చెప్పేసి ఈ యొక్క స్నెయిల్ బ్రూక్ అనే పేరుతోనే సొంత పట్టణాన్ని ఎలన్ మాస్క్ గారు నిర్మించబోతా ఉన్నారు. రానున్న పోటీ పరీక్షల్లో ఏదైతే ఎలన్ మాస్క్ గారు ఉన్నారు ఏ పట్టణాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి దాని పేర్ల కింద ఆప్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. లేదా స్నెయిల్ బ్రూక్ అనే పట్టణాన్ని నిర్మించబోతున్నారు, ఈ క్రింది వ్యక్తుల్లో ఎవరు అని చెప్పేసి అని అడగొచ్చు. గుర్తుంచుకోవాలి, స్నెయిల్ బ్రూక్ అనే ఒక పట్టణాన్ని నిర్మించబోతా ఉన్నారు. సో అదేవిధంగా దగ్గరగా 100కు పైన భవనాలు నిర్మిస్తాము అని చెప్పేసి కూడా ఎలన్ మాస్క్ గారు చెప్పడం జరిగిందండి. సో ఇతని అందరూ మీకు తెలిసిందేనండి. ఇతనికి టెస్లా అని చెప్పేసి, స్పేస్ ఎక్స్ అధినేత అని చెప్పేసి రీసెంట్గా ట్విట్టర్ను కూడా ఈయన బైండ్ చేయడం జరిగిందండి. మనకి ఇతను ట్విట్టర్ కూడా కొనుగోలు చేయడం జరిగిందండి. దగ్గరగా $44 బిలియన్ ట్విట్టర్ని కొనుగోలు చేయడం జరిగింది ఎలన్ మాస్క్ గారండి. మరి రీసెంట్గా సిలికాన్ వ్యాలీ బ్యాంక్, మీ అందరికీ ఐడియా ఉంటుందండి, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుంది. సో అమెరికాలోని 16వ అతిపెద్ద బ్యాంక్ అండి. సో అది దివాళా తీసింది. మనం లాస్ట్ వీడియోలో కూడా ఆ బ్యాంక్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో దాన్ని మేము కొంటాము అని చెప్పేసి కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని డిజిటల్ బ్యాంక్గా మేము తయారు చేస్తాము అని చెప్పేసి ఎలన్ మాస్క్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఎలన్ మాస్క్ సంబంధించిన విషయాలు. సో ట్విట్టర్ని ఏదైతే లాస్ట్ ఇయర్ అండి, సో $44 బిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. స్నెయిల్ బ్రూక్ అనే ఒక పట్టణాన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ అధిపతి, అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు బెంగళూరు వెళ్ళి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని నేషనల్ హైవేస్ కానివ్వండి, సో అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కానీ ఇలాంటి వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానంగా మన న్యూస్లో రావడం జరిగిందండి. సో ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ మనకి ఈసారి చరిత్ర సృష్టించబోతుందండి. అతిపెద్ద ప్లాట్ఫామ్ అనేది మనకి కర్ణాటకలో ఉంటుంది. సో అంతకుముందాక మనకి ఉత్తరప్రదేశ్లో ఉండేదండి. దాన్ని ఇప్పుడు కొంచెం రికార్డ్ బ్రేక్ చేసింది. అవేంటో చూస్తే పేదల సంక్షేమము, దేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మోదీ గారు అని చెప్పేసి కర్ణాటకలోని మాండ్యా వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు టు మైసూర్ 10 లైన్ల హైవేని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి మోడీ గారు. సో దాంట్లో భాగంగా మైసూరు కుశలానగర్ 4 లైన్ల రహదారి నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. సో మైసూరు కుశలానగర్ 4 లైన్లు దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు మైసూరు 10 లైన్ల ఎక్స్ప్రెస్ రహదారి, దీనికోసం దగ్గరగా 8,480 కోట్లు ఖర్చు పెట్టిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ బాగా గుర్తుంచుకోవాలి, 8,480. సో దీని పరంగా 4 లైన్లకు చూసినట్లయితే 4,130 కోట్లు కేటాయించిందండి ఏదైతే మనకి మైసూర్ టు కుశలానగర్కి సంబంధించి. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత పొడవైనగా గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కడం జరిగిందండి. ఏదైతే మనకి కర్ణాటకలోని శ్రీ సిద్ధారూఢ స్వామి హుబ్బుళ్ళి రైల్వే స్టేషన్ అండి, 1507 మీటర్లు పొడవైన ప్లాట్ఫామ్ మోడీ గారు జాతికి అంకితం చేశారు. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మోడీ గారు కర్ణాటక వెళ్ళినప్పుడు ఈ క్రింది వాటిలో సరికాని అంశం అంటే ఏ పని చేశారు, ఏ పని చేయలేదు, ఏ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారని చెప్పేసి ఆప్షన్లు అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ 3 పాయింట్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. ఏంటి ఇంకొకసారి చూద్దాము, అవేంటో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదైతే మనకి బెంగళూరు టు మైసూర్, సో దాని యొక్క ఎక్స్ప్రెస్ హైవే యొక్క పొడవండి 118 కిలోమీటర్లు, 10 లైన్లు, మొత్తం ఎంత అమౌంట్ 8,480 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మైసూర్ టు కుశాలానగర్ అని చెప్పేసి 4 లైన్ల రహదారి, దీనికోసం 4,130 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కర్ణాటకలో ఏదైతే మనకి సిద్ధారూఢ స్వామి
హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ అండి 1507 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ని మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ మూడు కూడా రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా ఏదైతే మనకి దీనికి సంబంధించి సిద్ధరూఢ స్వామి హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ సంబంధించి మోడీ గారు అదే రోజు 2 ట్రైన్స్ పెంచేయడం జరిగిందండి. అంటే 2 రైళ్ళని ఆ ట్రాక్ మెయిన్గా ప్రయాణించే విధంగా ఫ్లాగ్ బ్యారియర్ చేయడం జరిగింది. అంటే మనకి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఆ ట్రైన్స్ కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ ట్రైన్స్ కూడా మనము హుబ్బళ్ళి దాద్రా ఎక్స్ప్రెస్ ట్రైన్ అని చెప్పేసి ఒక ట్రైన్ అండ్ బెల్గావి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అని చెప్పేసి ఒక ట్రైన్, ఈ 2 ట్రైన్స్ని మోడీ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సో ఏ ప్లాట్ఫామ్ మీద? ఈ ప్లాట్ఫామ్ మీద అండి. ఇది మనకి సిద్ధరూఢ స్వామి హుబ్బళ్ళి ప్లాట్ఫామ్ మీద ప్రారంభించడం జరిగింది. ఈ 2 కూడా అదే రోజు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు మనకు గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. అదే ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. సో అది వచ్చేసరికి 1366 మీటర్లు. ఇదైతే మాత్రము 1507 మీటర్లు అండి. మనకి కర్ణాటకకు సంబంధించి అయితే మాత్రం 1507 మీటర్లు, ఉత్తరప్రదేశ్కి సంబంధించి అయితే మాత్రం 1366 మీటర్లు. సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్గా ఇది గుర్తుంచిందండి. గోరఖ్పూర్ అండ్ జంక్షన్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ గుర్తుంచుకోవాలి. ఇది కూడా రానున్న పోటీ పరీక్షల్లో దీని మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉగ్రవాదంపై ఉక్కుపాదం అని చెప్పేసి మనకి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఏదైతే మనకి CISF అని చెప్పేసి అంటామో, ఏదైతే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో అది స్థాపించి దగ్గరగా 54 సంవత్సరాలు అవుతున్నాయండి. సో ఈ 54 సంవత్సరాల జయంతి సందర్భంగా ఏదైతే మనకి అమిత్ షా గారు హైదరాబాద్ రావడం జరిగిందండి. హైదరాబాద్లో మనకి హక్కింపేటలో దీని యొక్క ఒక ఏదైతే దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి ఒక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రం ఒకటి ఉందండి. సో దాంట్లో ఈ యొక్క వేడుకకి అటెండ్ అవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇతను మాట్లాడుతూ ఏదైతే మనకి యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది బాగా కీలకంగా పనిచేస్తుందని చెప్పేసి, మోడీ గారు 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలి అంటే ఖచ్చితంగా మీ పాత్ర కూడా ఉండాలి అని చెప్పేసి, ఏవైతే అక్రమ రవాణా కానివ్వండి, గంజాయిలు కానివ్వండి, అదేవిధంగా విమానాల అభివృద్ధి కానివ్వండి, ఓడరేవుల అభివృద్ధి కానివ్వండి, వీటిల్లో మనకి ఈ యొక్క CISF వాళ్ళ పాత్ర కీలకంగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే మీ యొక్క బ్యాక్ బోన్ మీకు సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఈయన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం జరిగిందని. సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి ఉగ్రవాదం, డ్రగ్స్, నకిలీ నోట్లు, మానవ అక్రమ రవాణా కట్టడిలో సమర్థవంతంగా ఈ యొక్క CISF వ్యవహరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా హైదరాబాదులోని హకీంపేటలో వెరీ ఇంపార్టెంట్ ఇది, హకీంపేటలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలో 54వ రైజింగ్ డే సందర్భంగా ఈయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. సో ఆ డేని కవాతులతో, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జవాన్ ఉంటారో వాళ్ళు కవాతులతో ఒక వేడుకలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షల్లో దగ్గరగా 54వ రైజింగ్ డే CISF వేడుకలు ఎక్కడ జరిగాయి అని చెప్పేసి అడుగుతాడు. హైదరాబాద్లోని హకీంపేట అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. దాంతో పాటు దీని డైరెక్టర్ జనరల్ అండి, అంటే మనకి CISF డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారంటే షీల్ వర్ధన్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది, గుర్తుంచుకోవాలి. షీల్ వర్ధన్ సింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి సంబంధించి 54వ ఆవిర్భావ వేడుకలు ఎక్కడ జరిగినాయంటే హైదరాబాద్లోని హక్కింపేటలో జరిగినాయి, గుర్తుంచుకోవాలి. దీనికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ కోఆపరేటివ్ మినిస్ట్రీ అమిత్ షా గారు అటెండ్ అవడం జరిగింది. ఇన్ జనరల్ కూడా ఏదైతే మనకి BSF కానివ్వండి, CISF కానివ్వండి, అస్సాం రైఫిల్స్ కానివ్వండి, ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే పనిచేస్తాయి, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒడిశా మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఒడిశా అనేది వెరీ ఫ్రీక్వెంట్గా ప్రతి 4-5 డేస్కి ఒకసారి వార్తల్లో రావడం జరిగింది. సో మనం చూస్తే మనకి డెకోటా విమానాశ్రయానికి సంబంధించి డెకోటా విమానాన్ని ఈ యొక్క భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రదర్శనగా ఉంచారని చెప్పి చదువుకున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి నవీన్ పట్నాయక్ గారికి అండి, అంటే మనం ఏదైతే నవీన్ పట్నాయక్ గారు ఉన్నారో అతనికి స్పోర్ట్స్ స్టార్ అసెస్ అవార్డు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి వార్తల్లో చూసాం. నిన్నటి
నిన్నటి వీడియోలో కూడా మనము బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టేడియం సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారని చెప్పేసి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు చూస్తే మనకి ముఖ్యమంత్రి జనజాతి జీవిక అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యమంత్రి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారండి. సో మనకి ముఖ్యమంత్రి జనజాతి జీవికా మిషన్, ముఖ్యమంత్రి జనజాతి జీవికా మిషన్ ను ప్రారంభించింది ఏ స్టేట్ లో అంటే ఒడిశా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికోసం ఎవరైతే ఆ స్టేట్ లో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము 2023-24 నుంచి అండి 2023-2024 నుంచి సో 2025-2026 వరకు సో ఈ 3 సంవత్సరాలండి. సో మనకి ఈ 3 సంవత్సరాలు 23-24-26 దాకా అండి. సో ఈ సంవత్సరము 500 కోట్లు కేటాయిస్తాము ఈ యొక్క స్కీమ్ కింద. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఖచ్చితంగా అమౌంట్ బాగా గుర్తుంచుకోండి, 500 కోట్లు కేటాయించడం జరిగింది. సో అదే విధంగా దీన్ని చూస్తే మనము గణేష్ లాల్ అనే వ్యక్తి అండి. సో మనకి గణేష్ లాల్ అనే వ్యక్తి గణేషి లాల్ అనే వ్యక్తి ఒడిషాకి గవర్నర్గా ఉండడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం గవర్నర్ కూడా బాగా చదువుకోవాలండి. గణేషి లాల్ అనే వ్యక్తి ఒడిషా గవర్నర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మనం లాస్ట్ మనము ఒక 2-3 డేస్ క్రితం కూడా అండి మధ్యప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి. సో మనకి వాళ్ళ ఉమెన్ అకౌంట్లోకి 1000 రూపీస్ పర్ మంత్ వేస్తారు అని చెప్పేసి. అదేవిధంగా మనం సిక్కిం చూసినట్లయితే మనం అమన్ సశక్తీకరణ యోజన అని చెప్పేసి ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళకి 20,000 రూపీస్ పర్ ఇయర్ అకౌంట్లోకి వేస్తారని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసరికి మనము ముఖ్యమంత్రి జనజాతి జీవిక అనే స్కీమ్ని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. ఎవరైతే గిరిజనుల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడం కొరకు 500 కోట్లతో మేము వీళ్ళ యొక్క సంక్షేమాన్ని కృషి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పంచమి గేర్ ఫెస్టివల్ ఇన్ ఇండోర్ అని చెప్పేసి మనకి పంచమి గేర్ ఫెస్టివల్ ఇన్ ఇండోర్ అండి. సో మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా మీద ఒక బిట్ అడగడం జరుగుతుందండి. జనరల్గా ఆ ఫెస్టివల్ పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రంలో కండక్ట్ చేస్తారు అని చెప్పేసి కింద స్టేట్స్ మనకి ఆప్షన్స్ ఇస్తూ ఉంటారండి. దీని క్వశ్చన్ వచ్చే స్టైల్ కూడా అలానే ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించి పంచమి గైర్ ఫెస్టివల్ ఇక్కడ జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో దట్ ఈస్ మధ్యప్రదేశ్ ఇండోర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఈ ఫెస్టివల్ అక్కడే కాదండి, సో మహారాష్ట్ర కర్ణాటకలో కూడా కండక్ట్ చేస్తారు, జరుపుకుంటారు. బట్ ఎక్కువగా ఎక్కడంటే మహారాష్ట్ర మనకి ఇండోర్లో జరుపుకుంటూ ఉంటారండి. జనరల్గా మనకి చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా, అదేవిధంగా ఈ పంటలు చేతికి వచ్చే సందర్భంగా సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకోవడం చేస్తామండి. సో మనకి అదేవిధంగా మనకి ఫిబ్రవరిలో అంటే మనకి లాస్ట్ మంత్లో వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఒకసారి లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా రానున్న పోటీ పరీక్షలో మనం బాగా గుర్తుంచుకోవాలండి, వెరీ రీసెంట్గా జరిగినవి. అదేవిధంగా జనరల్గా ఫెస్టివల్స్ అనేవి చాలా ఉంటాయండి. బట్ వెరీ రీసెంట్గా ఏవైతే మనకి ఎగ్జామ్కి ముందు వెళ్తామో అలాంటి ఫెస్టివల్ చదువుకొని వెళ్తే కొంచెం ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే కాలాగోడ ఫెస్టివల్ అండి. సో ఇది మన కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకునేవండి ఇవన్నీ. సో ఇంకొకసారి మేము గుర్తు చేయడం కోసం, రిమెంబర్ చేయడం కోసము ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి కాలాగోడ ఫెస్టివల్ అనేది ముంబై మహారాష్ట్రలో జరుగుతుంది. వరల్డ్ సోఫీ ఫెస్టివల్ అని చెప్పేసి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. అదేవిధంగా మహీంద్రా బ్లూ ఫెస్టివల్ అని చెప్పేసి ముంబై మహారాష్ట్రలో జరిగింది. అదేవిధంగా ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్లో కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్లో కానివ్వండి, అదేవిధంగా మనకి ఎస్ఎస్సి జీడీలో కానివ్వండి, చాలా సందర్భాలలో మనకి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు అని చెప్పేది దట్ ఈస్ మధ్యప్రదేశ్ అండి. సో మనకి ఖజురహో టెంపుల్స్ అని చెప్పేసి ఉంటాయి, ఆ యొక్క దేవస్థానంలో వీటిని పర్ఫామ్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లోసార్ ఫెస్టివల్ అనేది హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. అదేవిధంగా సులా ఫెస్టివల్ అనేది నాసిక్ మహారాష్ట్రలో కండక్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో మనకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో కొలంబియా ఓపెన్స్ ద మిలిటరీ సర్వీసెస్ టు ద ఉమెన్ ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ 26 ఇయర్స్. అంటే 26 సంవత్సరాల చరిత్రలోనే ఫస్ట్ ఈ కొలంబియా కంట్రీ అనేది మహిళలకు ఆర్మీలో ప్రాతినిధ్యం కల్పించిందండి. సో అంతకుముందు ఏదైతే మనకి కొలంబియా దేశంలో దగ్గరగా 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్న యూత్ ఉంటారో, ఎస్పెషల్లీ మేల్ అండి,
మేలుకు మాత్రమే నిర్బంధంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలి, అంటే కొన్నాళ్ళు సర్వీస్ చేయాలి అని చెప్పేసి నిబంధన ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు అంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉంటారో వాళ్ళల్లో ఉమెన్ అండి, మహిళలు కూడా వాలంటీర్గా, అంటే వాళ్ళకి రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు, ఆర్మీలో సేవ చేయొచ్చు అని చెప్పేసి మనకి కొలంబియా కంట్రీ అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి ఈ యొక్క 25 సంవత్సరాలలో ఏ దేశం వారు మహిళలకు ఆర్మీలో భాగస్వామ్యాన్ని కల్పించారు అంటే దట్ ఈస్ కొలంబియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ఇప్పటి వరకు 18 నుంచి 24 సంవత్సరాల పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉమెన్ కూడా వాలంటరీగా రావచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. దగ్గరగా కొలంబియా ఆర్మీ అనేది 2 లక్షలండి. ఈ 2 లక్షల్లో మహిళల యొక్క పర్సెంటేజ్ అనేది 1%గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ టైం పర్మిషన్ ఇచ్చిన తర్వాత దగ్గరగా 1296 మంది మహిళలు ఈ యొక్క ఆర్మీలో జాయిన్ అయ్యారని చెప్పేసి కూడా కొలంబియా ఒక ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అనేది ఒక డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దీనికి కూడా మనము కొలంబియాకి సంబంధించి ఖచ్చితంగా దాని క్యాపిటల్, కరెన్సీ, ప్రెసిడెంట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే దానికి ప్రెసిడెంట్ వచ్చేసరికి గాస్టో ఫ్రాన్సిస్కో పెట్రో అండి. గాస్టో ఫ్రాన్సిస్కో పెట్రో అనే వ్యక్తి మనకి కొలంబియా ప్రెసిడెంట్ గా ఉన్నారు. కొలంబియా వచ్చేసరికి క్యాపిటల్ వచ్చేసరికి బగోటా, దాని కరెన్సీ వచ్చేసరికి పెసో అని చెప్పేసి అంటామండి. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏవైనా గవర్నమెంట్ ఇష్యూస్ హైలైట్ గా జరిగితే ఖచ్చితంగా క్యాపిటల్ కరెన్సీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందండి. అన్ని చదువుకోకపోయినా కొన్ని ఆ దేశంలో ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే వాటికి సంబంధించి పర్టికులర్గా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో దగ్గరగా 1296 మంది మహిళలు జాయిన్ అవుతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం వాళ్ళ ఆర్మీ అనేది 2 లక్షలు, దాంట్లో మహిళల శాతం 1%. అప్పుడు దాకా 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకి ఆర్మీలో ప్రవేశించడానికి ఎలిజిబిలిటీ లేదు, ఇప్పుడు ఇచ్చారు. అందువల్ల వార్తల్లో రావడం జరిగింది కొలంబియా కంట్రీ అనేది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ టెహ్రీ టాప్ ల్యాండ్ స్లైడ్ ఇండెక్స్ ఇస్రో రిపోర్ట్. సో మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగింది. ఈ ఉత్తరాఖండ్ అనే దేవభూమి అని చెప్పేసి కూడా అంటారండి. దేవభూమి అంటే దేవతలు నడియాడే ప్రదేశము అని చెప్పేసి దానికి ఒక నిక్ నేమ్ గా పిలుస్తూ ఉంటారు. ఆ రాష్ట్రం సంబంధించి మనము రుద్రప్రయాగ్ అనే ఒక జిల్లా కానివ్వండి, టెహ్రీ అనే ఒక జిల్లా కానివ్వండి, ఈ 2 జిల్లాలలో కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడ్డాయి అని చెప్పేసి మనకి ఇస్రో వాళ్ళ రిపోర్ట్ చెప్పడం జరిగిందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఇస్రోకి సంబంధించి కానివ్వండి, నీతి ఆయోగ్కి సంబంధించింది కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కానివ్వండి, ఇలాంటి రిపోర్ట్స్, నాబార్డు రిపోర్ట్స్ కానివ్వండి, ఖచ్చితంగా మనం మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇస్రో రిపోర్ట్ ప్రకారము ఏ రాష్ట్రంలో ఎక్కువగా కొండ చర్య విరిగి పడ్డాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. దట్ ఈస్ ఉత్తరాఖండ్. పర్టికులర్గా జిల్లాలు అడిగితే రుద్రప్రయాగ్ అండ్ టెహ్రీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా తరువాత సెకండ్ ప్లేస్లో మనకి కేరళ ఉందండి. సో మనకి కేరళలో మనకి ఏదైతే మనకి ఇక మలప్పురం కానివ్వండి, త్రిశూర్ కానివ్వండి, అదేవిధంగా పాల్కడ్ కానివ్వండి, సో పాల్కడ్ కానివ్వండి, ఈ 3 ప్లేసెస్లో కూడా కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడ్డాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క ఇస్రో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇస్రోకి సంబంధించి హైదరాబాద్లో ఏదైతే మనకు వింగ్ అవుట్ అయితే ఉంటుందో దాని పేరే ఇస్రో ఫెసిలిటీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో వీళ్ళు రిపోర్టు ప్రకారం అండి, ఇస్రోకి చెందిన వింగ్ అండి ఇది, హైదరాబాద్కి సంబంధించిన వింగ్ ఇది. సో ఇదే మనము ఇస్రో ఫెసిలిటీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. 1998 నుంచి 2002 వరకు 80,000 కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పేసి. సో దాంట్లో భాగంగా ఎక్కువగా మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రుద్రప్రయాగ్ అండ్ టెహ్రీ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్లో బయటపడటం జరిగిందండి. అదేవిధంగా మొత్తం దేశం భూభాగంలో కొండ చర్యలు అంటే ల్యాండ్ స్కేపింగ్, ల్యాండ్ ఫాలింగ్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి 13% ఉంది అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఇలాంటి బిట్స్. సో ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుందండి. సో ఇన్ జనరల్గా ఈ 2 రుద్రప్రయాగ్ టెహ్రీ జిల్లాలే కాకుండా మనం సెకండ్ ప్లేస్లో కేరళ ఉందని, మల్లపురం, త్రిశూర్, పాల్కాడ్ ఉందని చెప్పేసి, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి, సో నెక్స్ట్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయని చెప్పేసి ఇస్రో రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు 80,000 కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పేసి ఇస్రో చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దామండి. సో ఏవైతే ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.